హలో ఆల్, వెల్కమ్ టు సినీవేరా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ ధనుష్ యాక్ట్ చేసిన లేటెస్ట్ రూరల్ హైస్ట్ థ్రిల్లర్ కరా. 4000 లాంటి బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ తర్వాత డైరెక్టర్ విఘ్నేష్ రాజా నుంచి వచ్చిన మూవీ ఇది. మరి సినిమా ఎలా ఉంది, అసలు ధనుష్ మళ్ళీ హిట్ కొట్టాడా లేదా అన్నదే డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇంటు ద రివ్యూ. ఫస్ట్ స్టోరీలోకి వెళ్తే, మనోడు ధనుష్ ఒక దొంగ. ఫ్యామిలీని వదిలేసి మమితా బైజును పెళ్లి చేసుకుని మన ఏపీలో ఉన్న రేణిగుంటలో ఒక చిన్న హోటల్లో పనిచేస్తూ ఉంటాడు. కానీ ఫైనాన్షియల్ గా అస్సలు సెట్ అవడు. డబ్బు కోసం తన తండ్రి కందస్వామి దగ్గరికి వెళ్తాడు. తీరా అక్కడ చూస్తే తన తండ్రి బ్యాంక్ లోన్ తీసుకుని గట్టిగా అప్పుల్లోకి ట్రాప్ అయిపోయి ఇరుక్కుని ఉంటాడు. ఇన్నోసెంట్ ఫార్మర్స్ ని బ్యాంక్ ఎలా ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాయో చూసి ఆ బ్యాంకులన్నీ కన్వేయాలని ఫిక్స్ అవుతాడు మన ధనుష్. ఆ తర్వాత ఏం జరిగింది, పోలీసుల దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేది మిగతా స్టోరీ. సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే, స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా కోర్ థీమ్ కి స్టిక్ అయి ఉంటుంది. ఎక్కడ కూడా ట్రాక్ తప్పడు. హైస్ట్ ఎపిసోడ్స్ మాత్రం సూపర్ గా డిజైన్ చేశారు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఉంటాయి. స్పెషల్లీ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం బ్రిలియంట్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఫుల్ గా విజిల్స్ వేసే సీన్స్ ఉంటాయి. హీరోని వెంటనే అన్స్టాపబుల్ ఫోర్స్ గా చూపించకుండా స్టార్టింగ్ లో తన ఫెయిల్డ్ అటెంప్ట్స్ అండ్ వల్నరబిలిటీని చూపించారు. అది క్యారెక్టర్ ఆర్క్ కి చాలా నేచురల్ గా అనిపించింది. ధనుష్ కి పోలీసులకి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ హైలైట్. అసలు రిపిటేటివ్ ఫీల్ రాకుండా డైరెక్టర్ విఘ్నేష్ రాజా కొత్త ఛాలెంజెస్ ని పెట్టాడు. ఇంకా ధనుష్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, హీఈస్ అన్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్. రాబరీ సీన్స్ లో తన ఇంటెన్సిటీ అయినా, ఎమోషనల్ సీన్స్ లో ఆ సబ్టిల్నెస్ అయినా, హీ డెలివర్స్ ఇస్ ఎ గేమ్ త్రూ అవుట్. ఫస్ట్ హాఫ్ లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. జీవి ప్రకాష్ కుమార్ బీజిఎం చాలా సీన్స్ ని గట్టిగానే ఎలివేట్ చేసింది. పోలీస్ గా సూరజ్ వెంజర్ మూడు, ఫాదర్ గా కేఎస్ రవికుమార్, బ్యాంక్ మేనేజర్ గా జయరామ్ గట్టిగా పర్ఫార్మెన్స్ చేశారు. నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, హైస్ట్ సీన్స్ చాలా బాగున్నా మెయిన్ పాయింట్ అయిన బ్లాంక్ ఎక్స్ప్లోటేషన్ అండ్ హై ఇంట్రెస్ట్ రేట్స్ అనే కాన్సెప్ట్ మనం చాలా సార్లు చూస్తాం. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో కూడా చూసాం. ప్రెజెంటేషన్ ఎంగేజింగ్ గానే ఉన్న కోర్ ఐడియా మాత్రం పాతదే. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ అండ్ సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ కొంచెం టైం తీసుకున్నాడు. సో పేస్ స్లో అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. కొన్ని డైలాగ్స్ ఆడ్ గా ఉన్నాయి. మమితా బైజు విలేజ్ అమ్మాయిగా బాగా ఉన్న తనని అండర్ యూటిలైజ్ చేశారు. స్క్రీన్ టైం చాలా తక్కువ. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సింది. క్లైమాక్స్ లోకి వచ్చేసరికి సినిమా కొంచెం రాబిన్ హుడ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అది అవాయిడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. టెక్నికల్ గా మాట్లాడుకుంటే, జీవి ప్రకాష్ సాంగ్స్ స్టాండ్ ఎలోన్ గా కంటే నెరేటివ్ కి బాగా సెట్ అయ్యాయి. బీజిఎం ఈజ్ డెఫినెట్లీ మెయిన్ హైలైట్. ఈశ్వర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 90s రస్టిక్ విలేజ్ వైబ్స్ ని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ కూడా సింక్ లో ఉంది డైరెక్టర్ విజన్ కి. అండ్ ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆ 90s ఫీల్ ని నీట్ గా చూపించారు. డైరెక్టర్ విఘ్నేష్ రాజా స్టోరీ రొటీన్ అయిన స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ తో మనల్ని మాక్సిమం ఎంగేజ్ చేస్తాడు. ఓవరాల్ గా చెప్పాలంటే కరా ఒక సాటిస్ఫాక్టరీ పీరియడ్ హైస్ట్ థ్రిల్లర్. సబ్జెక్ట్ పాతదే అయిన విఘ్నేష్ రాజా గ్రౌండెడ్ నెరేషన్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ హైస్ట్ ఎపిసోడ్స్ సినిమాని నిలబెట్టాయి. ధనుష్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కోసం డెఫినెట్లీ ఒక లుక్ వేయొచ్చు. హైస్ట్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇది మంచి మూవీ. ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3. ఇది మరి కరా మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.